ఈరోజు అప్పుల బంధకాలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, కుటుంబ సమస్యలను బట్టి నువ్వు దిగులు పడుతున్నావేమో. నా బ్రతుకు ఎప్పుడు మారిద్ది, నా స్థితి ఎప్పుడు మారిద్ది, నా జీవితంలో నెమ్మదికరమైనటువంటి దినాలను నేను ఎప్పుడు చూస్తాను అని నువ్వు బాధపడుతున్నావేమో. అవసరం లేదు. దేవుడు వెలుగై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనము లోకమునకు వెలుగై ఉన్నామని ఆయన వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో. చెల్లి, తమ్ముడా, దుఃఖపడొద్దు, బాధపడొద్దు. దేవుడు నిన్ను వెలుగుగా నియమించబోతున్నాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదమునకు కారణంగా చేయబోతున్నాడు. ఎవరు నిన్ను చూసి నవ్వారో వారే నీ ఎదుట తలదించుకునేలాగున యేసయ్య చెయ్యబోతున్నాడు. ఆర్థికంగా సమృద్ధిని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ అప్పుల బంధకాలన్నిటినీ తొలగించబోతున్నాడు. నీ సమస్యలన్నిటి నుంచి యేసయ్య విడుదల కలిగించబోతున్నాడు. నువ్వు నమ్మిన ఎడల నిశ్చయంగా నీవు పొందుకుంటావు. మనకేదైనా శ్రమ కలిగింది అనంటే అది కేవలం మన క్షేమం కోసం, మన మేలు కోసం. ఆయన చూస్తున్నాడు, నీ కన్నిటిని చూస్తున్నాడు, నీ ఆవేదన చూస్తున్నాడు, నీ ఆక్రందన చూస్తున్నాడు, నీ ఆర్తధ్వని ఆయన చూస్తూనే ఉన్నాడు. నీ వేదనంతా ఆయన చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన నీకు సమాధానకరమైన, నెమ్మదికరమైనటువంటి దినాలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిశ్చయముగా రానున్న రోజుల్లో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్.